ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రపంచంలో పుణ్యం వచ్చే వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఎదుటి వాళ్లకు భోజనం పెట్టి సంపాదించడమే. దీంతో ఒకే టైంలో కడుపు నిండుతుంది, మనసు నిండుతుంది. మీరిక మీదట రోజు ఒక ప్లేట్ ఇడ్లీ తిన్న తర్వాతే ఇడ్లీ అమ్మడానికి రావాలి. దానికి కావలసిన డబ్బు ప్రతి నెల నేనెలాగైనా మీకు ఇస్తాను. కానీ మీరు తినకుండా మాత్రం దయచేసి పని మొదలు పెట్టద్దు. ఏంటి ఇడ్లీ అమ్మా, వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడడం లేదు. నువ్వు నాకు మాట రానివ్వకుండా నోరు మూయించేసావు కదా. నీలాంటి ఒక అమ్మాయిని నేనింతవరకు చూడలేదమ్మా. మీరు మరీ అంత ఎగ్జైట్ అయిపోకండి. రేపు నా దగ్గర డబ్బులు లేకపోతే మీరు నాకు కొనివ్వరా? అంతే. కాస్త త్వరగా తినండి ఇడ్లీ అమ్మా, మళ్ళీ మీ కస్టమర్లు అందరూ మిస్ అయిపోతారేమో. ఇదిగో ఇడ్లీ అమ్మా, ఆ బుట్టనివ్వండి, నేను కొంచెం దూరం మోసుకొస్తాను. అయ్యో ఎందుకులే అమ్మా, నువ్వు ఊరికే ఉండు. ఇవ్వండి, నాకది మొయ్యాలని ఆశగా ఉంది. వాళ్ళ భారాన్ని వాళ్లే మోసుకుని రావాలి. ఇవన్నీ నీకేం వద్దు. నువ్వు చదువుకున్న పిల్లవి, దానికి తగిన పనేంటో చూడు. చదువుకు చేసే పనికి ఎటువంటి సంబంధం ఉండదు ఇడ్లీ అమ్మా. ఐటీ చదివి వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఊరికే బిగువు చేయకుండా ఇవ్వండి. అయ్యో జాగ్రత్త, ఒక్క నిమిషం ఉండు. జాగ్రత్త. సరిగా ఉందా? ఇడ్లీ ఇడ్లీ. అవును, ఇవాళ ఏదైనా ఉద్యోగంలో చేరతాను అని చెప్పావు, చేరావా మరి? లేదు ఇడ్లీ అమ్మా, ఇంకా ఏ పని సెట్ అవ్వలేదు. ఏదైనా పార్ట్ టైం పని అయినా దొరుకుతుందేమో అనుకున్నాను, అది కూడా ఇప్పుడు డిమాండ్ లో ఉంది. పార్ట్ టైం జాబ్ దొరికినా అది ఎన్ని రోజులు చేస్తావు? నీకంటూ నిరంతరంగా ఒక పని కావాలి కదమ్మా. పార్ట్ టైం పనిలో ఏం పెద్దగా దొరకదు నీకు. చాలా కష్టపడి పనిచేయడం కంటే తెలివిగా ఎలా కష్టపడాలి అనేదే నువ్వు నేర్చుకోవాలి. కొంచెం తెలివితేటలతో నిజాయితీగా కష్టపడితే జీవితంలో ముందుకు వెళ్ళగలం. నువ్విలా ఒక్కో షాపుకి వెళ్లి ఉద్యోగం కోసం వెతకడానికి బదులు నీ తెలివికి తగ్గట్టుగా పని వెతకడం మంచిదని నాకు అనిపిస్తోంది. పని దొరకడమే కష్టంగా ఉన్నప్పుడు టెంపరీగా పార్ట్ టైం చేయడమే కదా మంచిది. అవును, నువ్వు ఎటువంటి పని కోసం వెతుకుతున్నావు? ఎలా వెతుకుతున్నావు? పెద్ద మాల్లో ఉన్న షాప్ లో వాంటెడ్ బోర్డ్ చూసి వెళ్ళి అడుగుతాను. లేకపోతే ఎవరైనా అక్కడ కావాలి ఇక్కడ కావాలి అని అడుగుతూ ఉంటారు, దాన్ని బట్టి వెళ్ళి కలుస్తాను. ఇలాగైనా పని కోసం వెతికేది? ఏ చదువు లేని వాళ్ళు, లేదంటే చదువుకంటూ పని కోసం వెతికేవాళ్ళు ఈ విధంగా కంటికి కనిపించి చావులకు వినిపించే పనుల కోసం వెళ్తూ ఉంటారు. నువ్వు చదువుకున్న దానివేగా. న్యూస్ పేపర్స్ లో, ఏజెన్సీల్లో, లేకపోతే ఇప్పుడు ఇంటర్నెట్ అది ఇది అనేదో అనుకుంటున్నారు కదా, అందులో కూడా వెతుకు. అందులోనే నీ టాలెంట్ కి తగిన పనులన్నీ దొరుకుతాయి. ఇడ్లీ అమ్మా, మీకేంటి అన్ని విషయాలు తెలుస్తున్నాయి? కానీ తెలియాల్సిన నీకు తెలియడం లేదే. తెలియకేమీ కాదు, ఆ దారిలోనే నేను వెతుకుతున్నాను. ఇవాళ కూడా నెట్లో ఒక 4-5 కంపెనీలను ఫైనలైజ్ చేసి అప్లై చేశాను. అందులో రేపొక స్టార్ హోటల్లో ఇంటర్వ్యూకి పిలిచారు. మరి ఆ హోటల్ మంచి హోటలేనా? జీతం సరిగ్గా ఇస్తారా లేదా అని సరిగ్గా తెలుసుకున్నావా? ఆ హోటల్ పేరేంటో చెప్పు, నేను నలుగురిని కనుక్కుని చెప్తాను.
ఝాన్సీ ఫుడ్స్. ఝాన్సీ ఫుడ్సా? అవును ఇడ్లీ అమ్మా. ఏ మీకు ఆ హోటల్ గురించి ఏమైనా తెలుసా? అంత అవసరమేం లేదు. నేను కనుక్కున్నంత వరకు ఆ హోటల్ చాలా మంచిదని తెలిసింది. అంత అవసరం ఏమీ లేదు. నేనే కనుక్కున్నంత వరకు ఆ హోటల్ మంచి హోటల్ అని అందరూ చెప్పారు. ఎలాగైనా నాకు అక్కడ ఉద్యోగం దొరకాలి ఇడ్లీ అమ్మా. జీతం కూడా బాగా ఇస్తారంట. దాంతో నేను మా అమ్మని చెల్లెల్ని బాగా చూసుకుంటాను. నా చెల్లెల్ని బాగా చదివిస్తాను. మా కష్టాలన్నీ తీరిపోతాయి ఇడ్లీ అమ్మా. ఝాన్సీ ఫుడ్స్ నాదే అని తెలుసుకుని తను నాతో మాట్లాడుతోందా? అందుకే నాతో ప్రేమగా ఉంటుందా? ఏంటి ఇడ్లీ అమ్మా, ఆ, ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు? ఆ, ఏమీ లేదు. నువ్వు బుట్టనిచ్చేసి వెళ్ళు. ఇక్కడికే మా ఇంటి పక్కింటి అబ్బాయి బండి తీసుకుని వస్తాడు. తను రాగానే నేను అందులో ఎక్కి వెళ్ళిపోతాను. అంతేనా బిజినెస్? లేదు, ఇంకా ఉంది. ఇంకో చోటికి వెళ్ళి దిగి అక్కడ కొంచెం అమ్మి ఆ తర్వాత ఇంటికి వెళ్తాను. ఇవ్వు. సరే. జాగ్రత్త. సరే మరి ఇడ్లీ అమ్మా, రేపు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. సరే సరే, బాయ్. వెళ్ళరా ముందు ఇక్కడ నుంచి. అయ్యో అయ్యో అయ్యా అయ్యా జాగ్రత్త, లేవండి. ఏమండి, మీకు దెబ్బలేం తగలేదు కదా? ఏమైందండి? ఏంటి ప్రాబ్లం? నేను చూసుకోకుండా వచ్చుంటే ఏమై ఉండేది? 500 ఇచ్చాను, 50 రూపాయలకి ఇడ్లీ కొన్నాను. మిగతా చిల్లర అడిగితే నువ్వు ఇచ్చింది 50 రూపాయలే అని చెప్పి అసహ్యంగా తిట్టి నన్ను కొట్టి ఇలా తోసి పారేశాడయ్యా. అలాగా? 4 ఇడ్లీ 1 దోశ కట్టయ్యా. సరే సరే, రండి, నేను వచ్చి అడుగుతాను. రండి. ఇతనేనా? అవునయ్యా. అన్నా, ఈ పెద్ద ఆయన మీకు 500 ఇచ్చారంట కదా? ఏయ్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే దెబ్బలు తించేస్తావు. నిజంగా నేను 500 ఇచ్చాను బాబు. అన్నా, ఎందుకైనా మంచిది మీరు ఒకసారి చెక్ చేయండి. ఏయ్, ఎన్నిసార్లు చూడాలి? నాకు వేరే పని లేదా? పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏయ్, ఏం చేస్తున్నావు తెలుసా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఏయ్, ఏయ్, ఎవరో తెలుసా నీకు? చెప్తున్నాను కదా, ఒకసారి చెక్ తీయరా చెయ్యి. ఒక్కసారి వెళ్ళి చెక్ చెయ్యి తీయమని చెప్తున్నాను కదా. నేను వదలను. ఎక్కడ పెట్టావో చెప్తేనే నేను వదులుతాను. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక్కసారి 500 ఎక్కడుందో చెక్ చేసి చూడు. చేతులు తీయమని చెప్తున్నాను నేను కదా. వదలను. నువ్వు చెక్ చేయాల్సిందే. చెయ్యి తీయి. వదిలేదే లేదు.